మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ధన్కడు జాటు సామాజిక వర్గానికి రాజస్థాన్కి సంబంధించిన ఒక నాయకుడు. జాట్లు ఎక్కడ ఉన్నారు వీళ్ళు అంటే జాట్లు ఓబీసీలలో ఉన్నారు. ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే శాంతిని పాటించాలని జాట్ల రిజర్వేషన్ డిమాండ్లు పరిశీలించడానికి ఒకటి చేసింది. అప్పుడు చట్టపరమైన అంశాల్లో అసెంబ్లీ రిజర్వేషన్ ఆమోదించింది. మనం చూసాము రైళ్లను కూడా ఆపారు జాట్లు. అంత ఉధృతమైన ఉద్యమాన్ని రాజస్థాన్ లో జాట్లు చేశారు. దేనికోసం ఈ జాట్లు చేశారు అని అంటే జాట్ల యొక్క రిజర్వేషన్ ఆందోళన. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న ఆందోళన బీసీలకు 42% రిజర్వేషన్లు చేయాలి అనేది. అంటే బీసీలు రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నారు. అక్కడ కూడా జాట్లు ఇదే రిజర్వేషన్ల కోసం కొట్టారు. అయితే వాళ్ళు ఏంది ఓబీసీల జాబితాలో ఓబీసీల అంటే కేంద్రం పరిధిలోని ఓబీసీల జాబితాలో జాట్లని ఉంచాలి అనేది వాళ్ళ యొక్క కొట్లాట. అదే విధంగా రాష్ట్రంలో రిజర్వేషన్ల కోట 60%. ఈ బిల్లుకు చట్టపరమైన ఇబ్బందులు కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సో అక్కడ కూడా ఇక్కడ కూడా ఒకటే మనం చూడొచ్చు. ఆ రోజు జాట్ కమ్యూనిటీ కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఓబీసీలో వర్గంలో చేర్చారు. దానికంటే ఈ కమ్యూనిటీ వర్గానికి రిజర్వేషన్ల కోసం ఆందోళనలో భాగమయ్యారు. సో మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమైంది ధన్కడ్ ఎవరు? ఒక ఓబీసీ బిడ్డ, బీసీ బిడ్డ. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి, బీసీల రిజర్వేషన్లను కేంద్రంలో ఒప్పించడానికి బీజేపీ పార్టీ సానుకూలంగా లేదు. మొదటి నుంచి బీజేపీ పార్టీ మీద ఉన్న ముద్ర ఏంది అంటే ఇది అగ్రవర్ణాల పార్టీ, ఇది బ్రాహ్మణులకు సంబంధించిన పార్టీ తప్ప ఇది బీసీల గురించి దళితుల గురించి పట్టించుకోదు. పైగా ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ. కేంద్రంలోకి వచ్చేస్తే ధన్కడ్ కూడా బీసీఏ, ఒక బీసీ బిడ్డనే. నిజంగా ఉపరాష్ట్రపతి పదవిలో ఇదే ఒక అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థి ఉండి ఉంటే, ఒక నాయకుడు ఉండి ఉంటే, అదే ప్లేస్ లో ఒక నడ్డా ఉండి ఉన్నా, ఒక అమిత్ షా ఉండి ఉన్నా, ఒక గుజరాత్ కి సంబంధించిన ముఖ్యమైన నేత ఉన్నా, లేదా అగ్రవర్ణాలకు సంబంధించిన ఇతర రాష్ట్రాల్లోనే ఒక ముఖ్యమైన నేత ఉన్నా, రాజస్థాన్ లో వసుంధర రాజే లాంటి ఉన్నతమైన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా ఈ పరిస్థితి వచ్చేదా అని ఒక చర్చ మొదలైంది. సో అలాంటి వివాదాస్పద అంశంలో ఈరోజు బీసీగా ఉన్న ధన్కడుని ఒక అవమానకరమైన పద్ధతిలో, ఆయన విలువని తగ్గించే పద్ధతిలో, కేవలం ఆయన విలువనే కాదు, ఆయన ఎందుకు నొచ్చుకున్నాడు అంటే సభాపతి అంటే ఆ ప్లేస్ లో ఎవరున్నా చైర్కి ఇవ్వాల్సిన గౌరవం ఈ పార్టీ ఇవ్వడం లేదు. ఇది పద్ధతి కాదు. దీన్ని మనం ఒక 4 గోడల మధ్య కూర్చొని చర్చించుకుందాము. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఈ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సభ యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా, ఆ చైర్ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం కుదరదు అని మాట్లాడుకుందామని ఆయన చేసిన ప్రయత్నాన్ని కనీసం ఆయన చైర్మన్ పదవిలో ఉన్నారు, ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నారు అనే మినిమం గౌరవం ఆయనకి ఇవ్వకుండా, ఆయన పెట్టిన సమావేశానికి ఇద్దరూ రాకుండా, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అటు నడ్డా ఇద్దరూ రాకుండా ఆయనను తీవ్రంగా అవమానించారు. ఇదే పరిస్థితి నిజంగా అక్కడ ఒక ఉన్నత వర్గానికి చెందిన నాయకుడు ఉంటే జరిగేదా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.